ధాతువుకు తృణ్ అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత ప్రత్యయ పరశ్చ, ఈ సూత్రాలతో హూ ధాతువుకు పరంగా తృణ్ అనే ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు హూ తృణ్ ఇలా పెట్టుకున్నామండి. ఈ హకారోత్తరవతి ఉకారానికేమో ఉదాత్త సంజ్ఞ ఉంది. తరువాత ఆర్ధధాతుకం శేష, ఈ సూత్రంతో తృణ్ ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ ఉంటుందండి. అందుకని మనకి ఆర్ధధాతుక సేడ్వలాదే అనే సూత్రంతో ఇది 7, 2, 35 అండి. ఈ సూత్రంతో ఆది ఉదాత్తం ప్రస్తుతమవుతూ ఉంటుందా? 7, 2, 35 వలాదేహమా లేక ఆర్ధధాతుక శేష? ఆర్ధధాతుకం శేష 3, 4, 113 అండి. 3, 4, 113. తర్వాత ఆర్ధధాతుక సేడ్వలాదే ఇది 7, 2, 35 అండి. ఈ సూత్రం చేత బలాది అయిన ఆర్ధధాతుకం పరంగా ఉంది కనుక ఇడాగమం ప్రాప్తమవుతూ ఉండగా ఏకాచ ఉపదేశేను దాత్తాత్, ఏకాచ ఉపదేశే అనుదాత్తాత్, ఇది 7, 2, 35 అండి. ఈ సూత్రం చేత ఉపదేశంలో ఏకాచైన ధాతువు కానీ అనుదాత్తమైన ధాతువు కానీ ఉన్నప్పుడు ఇడాగమాన్ని నిషేధిస్తుంది. అందుకని ఇక్కడ మనకి ఇడాగమం రాలేదండి. కానీ ఆర్ధధాతుక ప్రత్యయం పరంగా ఉండడం వల్ల సార్వధాతుక ఆర్ధధాతుకయో 7, 3, 84 అండి. ఈ సూత్రము సార్వధాతుక ఆర్ధధాతుకయో 7, 3, 84 అండి. ఈ సూత్రంతో సార్వధాతుక ప్రత్యయం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ పరంగా ఉన్నప్పుడు ఇదంత అంగానికి గుణం వస్తుంది. అప్పుడు ఇక్కడ ఇగంత అంగము హూ ధాతువు కదండి, దీనికి గుణము వచ్చి హో అవుతుందండి. హో తృణ్ ఇలా ఉందండి. తృణ్కి ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే నకారానికి అనంత్యము త్రు శేషిస్తుందండి. హో తృ అని ఉంటుంది. దీనికి ఈ తృణ్ ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత 3, 1, 3 అండి. ఈ సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా ఇది నకారం ఇత్తుగా కలిగిన ప్రత్యయం ఇనిత్యాదిర్నిత్యం అనే సూత్రం చేత నిత్య ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు నిత్యముగా ఆది ఉదాత్తం వస్తుంది. అంటే చవర్గ పంచమాక్షరం కానీ నకారము కానీ ఇత్సంజ్ఞగా కలిగిన ప్రత్యయాలు ఉన్నప్పుడు దానికి నిత్యముగా ఆది ఉదాత్తం వస్తుంది. అంటే ఆ సముదాయానికి ఆది ఉదాత్తం అంటే 6, 1, 191 అమ్మా. అవునండి. హకారోత్తరవత్తి ఓకారానికి ఉదాత్తం వస్తుంది. దీన్నే సతిశిష్ట స్వరంగా మనం తీసుకుంటామండి. తీసుకుని అంటే ఇక్కడ మనకి ప్రత్యయస్వరం చేత ఆద్యుదాత్త చేత ఇక్కడ ఆదిదాత్తం వస్తుండగా దాన్ని బాధిస్తూ నిత్యాది నిత్యం అనే సూత్రం చేత మనకి ఆ సముదాయానికి మొత్తానికి ఆది ఉదాత్తం వస్తుంది. అప్పుడు అకారోత్తరవత్తి ఓకారానికి ఉదాత్తం వచ్చిందండి. తర్వాత అనుదాత్తం పదమేకవచం, ఈ సూత్రం చేత తకారోత్తరవత్తి ఇది 6, 1, 152 అనుదాత్తం పదమేకవచం 6, 1, 152. ఈ సూత్రంతో 50 అండి 52 మహోదయ 52 6, 1, 152. అవును. ఈ సూత్రంతో ఏదైనా ఒక పదంలో మనము ఒకటి ఉదాత్తం కానీ స్వత్తం కానీ అని తెలుసుకున్నాక మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఈ సూత్రంతో అనుదాత్తం చేసుకుంటామండి. అలా ఇక్కడ తకారోత్తరవత్తి రుకారానికి మనకి అనుదాత్తం వస్తుంది. ఇప్పుడు హోత్రులో అకారోత్తరవత్తి ఓకారానికి ఉదాత్తము, తకారోత్తరవత్తి రుకారానికి అనుదాత్తము ఉన్నాయి. అయితే ఇది కృత్ ప్రత్యయం కదండి,
అందుకుని కృదతింగ్ అనే సూత్రం చేత దీనికి కృత్సంజ్ఞ ఉందండి. కృత్సంజ్ఞ ఉండడం చేత కృత్తద్ధిత సమాసాశ్చ ఈ సూత్రంతో ఈ హోతృ అనే శబ్దము కృదంత శబ్దము కనుక దీనికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. అమ్మ కృతతింగ్ ఎంతమ్మా? కృతతింగ్ ఎంత? కృతద్ధిత సమాసాశ్చ ఎంతమ్మా? కృతతింగ్ 1, 2, 3 46 అండి. కృతద్ధిత సమాసాశ్చ 1, 2, 40. 1, 2, 40. 6 అండి. తర్వాత ఇది కృతతింగ్ ఎంతమ్మా? అది ఇద్దరు చెప్పే లోపల అర్థం కాలేదు. కృతతింగ్ 3, 1, 93 అండి. అలాగే. కృతద్ధిత సమాసాశ్చ 1, 2, 40. ఓకే. తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ ఉండడం వల్ల మనం జ్ఞా ప్రాతిపదిక 4, 1, 1 అండి. ఈ అధికారంలో స్వాది ఉత్పత్తి చేసుకుని సుప్రత్యయాన్ని మనము తెచ్చుకుంటాము. సారీ, ఇక్కడ ద్వితీయ విభక్తి ఏకవచన వివక్షలో అం ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు హోతృ అమ్మ. ఇక్కడ మనము ద్వితీయ విభక్తి ఏకవచన వివక్షలో ద్వితీయ విభక్తి ఏకవచన అం ప్రత్యయం విధిస్తామండి. ఈ కృదంత ప్రాతిపదిక కంటే పరంగా అమ్ అనే ప్రత్యయాన్ని విధించాం. ఇప్పుడు హోతృ అమ్మ అని ఉన్నప్పుడు ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత 3, 1, 3 అండి. ఆద్యుదాత్తశ్చ 3, 1, 3 ఈ సూత్రంతో ప్రత్యయానికి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా ఇది సుప్పైన ప్రత్యయం కనుక దీన్ని బాధిస్తూ అనుదాత్తౌ సుప్పితౌ 3, 1, 4 అండి. అనుదాత్తౌ సుప్పితౌ 3, 1, 4 అండి. ఈ సూత్రం చేత సుప్పైన ప్రత్యయాలు కానీ లేదా పకారం యుక్త కలిగిన ప్రత్యయాలు కానీ అయినప్పుడు దానికి అనుదాత్తం వస్తుంది. అప్పుడు అమ్లో ఆకారానికి మనకి అమ్లో ఉండే హ్రస్వ ఆకారానికి మనకి అనుదాత్తం అవుతుందండి. తర్వాత ఇప్పుడు హోలో హకారోత్తరవర్తి ఓకారానికి ఉదాత్తం ఉందండి. సకారోత్తరవర్తి రుకారానికి అనుదాత్తము, అమ్లో ఆకారానికి అనుదాత్తము ఉంది. తర్వాత ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః 8, 4, 65 అండి. ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితం ఆదేశం అవుతుంది. అప్పుడు ఈ తకారోత్తరవర్తి రుకార స్థానంలో మనకి అక్కడ అనుదాత్త స్థానంలో స్వరితం ఆదేశం అవుతుంది. అప్పుడు హోతృ అమ్లో అకారోత్తరవర్తి ఓకారానికి ఏమో ఉదాత్తము, తకారోత్తరవర్తి రుకారానికి స్వరితము, అమ్లో ఆకారానికి ఏమో అనుదాత్తము ఉంటుంది. దీనికి సుడ నపుంసకస్య 1, 1, 42 అండి. ఈ సూత్రంతో నపుంసక భిన్న సంబంధమైన సుట్లకు సర్వనామ స్థాన సంజ్ఞ వస్తుంది. సుట్ అంటే సు, ఔట్, జస్, అమ్, అవుట్ ఈ 5 ప్రత్యయాలకి నపుంసక భిన్నమైన ప్రత్యయాలు అయినప్పుడు దానికి సర్వనామ స్థాన సంజ్ఞ వస్తుంది. తర్వాత 1, 1, 42 కదమ్మా అది. అవును, సుడ నపుంసకస్య. అంగాధికారంలో ఋతో నీ సర్వనామ స్థానయో. ఋతో నీ సర్వనామ స్థానయో 7, 3, 110 అండి. ఈ సూత్రంతో రుకారాంత అంగానికి సర్వనామ స్థానాలు కానీ మీ ప్రత్యయం కానీ పరంగా ఉన్నప్పుడు గుణం అవుతుందండి. గుణం అనేది రుకార స్థానంలో వస్తుంది కనుక మనకి ఇక్కడ ఉరన్ రపరహ అనే సూత్రం చేత రపరంగా వస్తుందండి. అప్పుడు హోతర్ అమ్మ ఇలా ఉంటుందండి. హోతర్ అమ్మ. ఉరన్ రపరహ ఏంటమ్మా? ఉరన్ రపరహ 1, 1, 50 అండి. ఈ సూత్రము రువర్ణ స్థానంలో అణ్ప్రత్యాహార వర్ణాలు వచ్చినప్పుడు రపరంగా వస్తాయి, రేఫ పరంగా వస్తాయి అని చెప్పి. ఎంతమ్మా? 1, 1, 50 మహోదయ. 1, 1, 50.
అవును అన్ని బాగా పలుకుతున్నారు కానీ చివరి అక్షరం పలకట్లేదు సరిగా. అలాగే మహోదయ ప్రయత్నం చేస్తాను. అలాగే అంకే అంకే చివరి అంకే. అవునండి, పోతారు అమ్మండి. ఇప్పుడు అప్ అప్ త్రున్ త్రుచ్ స్వస్రు నప్తృ నేష్ట్రు త్వష్ట్రు క్షత్రు పోతృ పోతృ ప్రశాస్త్రూణాం. ఇది సూత్రం అండి. అప్ త్రున్ త్రుచ్ స్వస్రు నప్తృ నేష్ట్రు త్వష్ట్రు క్షత్రు పోతృ పోతృ ప్రశాస్త్రూణాం. అప్పు త్రున్ను త్రుచ్చు స్వస్రు నప్తృ నేష్ట్రు త్వష్ట్రు క్షత్రు పోతృ పోతృ ప్రశాస్త్రూణాం. 6, 4, 11 అండి. ఈ సూత్రంతో మనకి ఈ శబ్దాలన్నిటికి అన్నిటి యొక్క ఉపధాకు దీర్ఘం వస్తుంది. పోతార్ అప్పుడు ఉపధాకి దీర్ఘమైనప్పుడు పోతార్ అవుతుంది. పోతార్ అమ్మ ఇలా ఉంటుందండి. ఇక్కడ మనకి హకారోత్తవత్తి ఉపహారానికి ఉదాత్తము, తకారోత్తవత్తి ఆకారానికి స్వత్తము ఉన్నాయండి. అమ్ముకేమో అనుదాత్తం ఉంటుంది. ఇప్పుడు స్వరితానికి పరంగా అనుదాత్తం కనుక స్వరితాత్ సంహితాయాం అనుదాత్తనం. స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం. ఇది 1, 2, 39 అండి. నెంబరు 1, 2, 39 అండి. ఈ సూత్రం చేత స్వరితానికి పరంగా ఉన్నటువంటి అనుదాత్తానికి ఏకశృతి అవుతుంది. స్వరితానికి పరంగా అనుదాత్తం ఉంటే దానికి ఏకశృతి అయిపోతుందండి. అప్పుడు మనకి ఇక్కడ అకారోత్తరవత్తి ఓకారానికి ఉదాత్తము, తకారోత్తరవత్తి ఆకారానికి స్వత్తము ఉంటాయండి. ఇక్కడ రకారోత్తరవత్తి అకారానికి ఏకశృతి ఉంటుంది. ఇలా మనకి హోతారం అనే రూపము సిద్ధిస్తుంది. తరువాత రూపము రత్నధాతమం అండి. రత్నధాతమం. రత్నధా అనేది ముందు చేసుకుంటామండి సమాసము. డుధాయ్ ధారణ పోషణయో, ఇది ధాతువు అండి. డుధాయ్ ధారణ పోషణయో, దీనికి భూవాదయో ధాతవ 1, 3, 1 అండి. భూవాదయో ధాతవ 1, 3, 1. ఈ సూత్రం చేత డుధాయ్ అనే దానికి ధాతు సంజ్ఞ వస్తుందండి. తర్వాత ధాతువుకు మనము అనుబంధ లోపం చేసుకుంటాము. అనుబంధ లోపం చేసుకున్నాక ధా అనేది మనకి శేషిస్తుందండి. తర్వాత ఇక్కడ ధాతోహ అనే సూత్రం చేత మనకి ధాతువుకి అంతోదాత్తం స్వరం వస్తుందండి. ధాతువు డుజాయిలో అల్ప ప్రాణము దా కదమ్మా. డుజాయిలో అల్ప ప్రాణము మహాప్రాణం అండి. ఓకే, మహాప్రాణ ధకారం. దీనికి ధాతో 6, 1, 156 అండి. ఈ సూత్రంతో మనకి అంత ఉదాత్తం వస్తుందండి ధాతువుకి. తర్వాత ఇక్కడ లౌకిక విగ్రహ అలౌకిక విగ్రహ వాక్యం ఏంటంటే మనకి రత్న షస్ ధా ఇలా తీసుకుంటామండి. దీనికి ధాతోహ అనే అధికారంలో 3, 1, 92 అండి. ఈ సూత్రము ధాతోహ అనేది అధికార సూత్రము 3, 1, 92 అండి. ఈ సూత్రం ఈ అధికారంలో క్విప్ చ 3, 2, 76 అండి. ఈ సూత్రంతో 3, 2, 72 క్విప్ చ 3, 2, 76 అండి. ఈ సూత్రంతో అన్ని ధాతువులకి కూడా అంటే ఉపపద సమేతంగా ఉన్నా కూడా ఉపపదం లేకున్నా కూడా క్విప్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పారండి. ఈ సూత్రంతో మనము క్విప్ అనే ప్రత్యయం తెచ్చుకున్నాము. ప్రత్యయ పరశ్చ అనే సూత్రం చేత సూత్రాలతోటి మనం ధాతువు కంటే పరంగా క్విప్ ప్రత్యయాన్ని పెట్టుకుంటామండి.
ఇప్పుడు రత్న షస్సు ధా క్విప్ ఇలా ఉంటుందండి. ఈ క్విప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే పకారానికేమో హలంత్యము, కకారానికి లషత్వదత్తితే, అకారోత్తరవర్తి ఈకారానికి ఉపదేశజన్యత్వ, వీటితో అనుబంధ లోపం అదండి ఇత్సంజ్ఞకము. తర్వాత తస్య లోపంతో లోపం అయితే వకారము శేషిస్తుంది. ఆ వకారానికి కూడా వేరపృక్తస్య అనే సూత్రం చేత అపృక్త వకారానికి లోపం అయిపోతుంది. అమ్మ వేరే ప్రత్యయ ఎంతమ్మా? అది నాకు నెంబర్ గుర్తులేదు. ఓకే. అవునండి, 6-1-65. 6-1-62 వకారానికి లోపం 6-1-65 అండి. 6-1-65 అపృక్త అమ్మా వకారానికి ఇక్కడ లోపం. కొంచెం రత్న తర్వాత ఏదని చెప్పమ్మా కొంచెం అది షస్ రూపం. అండి, షస్ షస్. బహువచనం అండి. రత్నాని రత్న. అన్నాం కదా, ఆ, రత్నానికి రత్న షస్ పెట్టుకుంటాము. రత్న షస్సు ధా క్విప్ ప్రత్యయం. క్విప్. క్విప్ అమ్మ షస్సులో మూర్ధన్య షకారమా అమ్మ? పకారాలు షస్సులో మూర్ధన్య షకారమా అమ్మ? కాదండి, తాళన షకారం అండి. ద్వితీయ విభక్తి బహువచన ప్రత్యయం. ఓకే. తర్వాత వకారానికి కూడా లోపమైందండి వేర అనే సూత్రం చేత. ఇప్పుడు మనము ఉపపద మతింగ్ అనే సూత్రం చేత మనము సమాసం చేసుకుంటాం. ఉపపద మతింగ్ 2-2-19 అండి. 2-2-19 ఈ సూత్రంతో అతింగంతం ఉపపదము సమర్థమైన శబ్దాంతరంతో వికల్పంగా సమాసాన్ని పొందుతుంది. అది తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు అంటే ఈ రత్న షస్ ధా వీటికి ఈ రత్న అనేది ఉపపదం అండి, ధా అనేది ధాతువు. సమర్థమైన శబ్దాంతరంతో ఇది క్విప్ పెట్టాం కనుక ఇది కృదంతం కూడా అవుతుంది, కాబట్టి శబ్దం కూడా అవుతుంది, సమర్థవంతమైన శబ్దం అవుతుంది. కాబట్టి దీంతో ఉపపద సమాసం అవుతుంది. ఉపపద సమాసం అయినప్పుడు మనకి సమాసము కనుక కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రంతో 1-2-46 అండి. ఈ సూత్రంతో మనకి సమాసం కనుక ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ వచ్చాక సుపో ధాతు ప్రాతిపదికయో 2-4-71 అండి. సుపో ధాతు ప్రాతిపదికయో 2-4-71 అండి. ఈ సూత్రంతో మనకి సమాసాంతానికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ వస్తుందండి. సమాసం యొక్క సమస్త పదానికి ప్రాతిపదిక అనే సంజ్ఞ వస్తుందండి. ప్రాతిపదిక సంజ్ఞ రావటం వల్ల మనకి కాదండి అవునండి, ప్రాతిపదిక సంజ్ఞ కృతద్ధిత సమాసాశ్చతో మనకి ప్రాతిపదిక సంజ్ఞ 1-2-46. తర్వాత సుపోధాతు ప్రాతిపదిక 2-4-71 అండి. ఈ సూత్రంతో 71 ఈ సూత్రంతో అదే ప్రాతిపదిక అవయవానికి ఉండే సుక్కులకు లుక్ అవుతుందండి. అప్పుడు ఆ షస్సుకి లుక్ అయ్యి రత్నధా ఇలా ఉంటుందండి. ఇది సమాస పదం అండి. ఇప్పుడు దీనికి సమాసస్య అనేది స్వర సూత్రం అండి. 6-1-217 అండి. సమాసస్య 6-1-217 ఈ సూత్రంతో సమాసానికి అంతోదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా గతికార కోపపదాత్ కృత్ 6-2-139 అండి. ఇది గతికార కోపపదాత్ కృత్ 6-2-139 అండి. ఈ సూత్రం చేత మనకి గతి సంజ్ఞ కానీ గతి సంజ్ఞక పదం కానీ కారకం కానీ లేదా ఉపపదం కానీ
ఉపపదానికి కానీ పరంగా ఉన్నటువంటి కృదంతమైన ఉత్తర పదము ప్రకృతి స్వరం అవుతుంది అని చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఉత్తర పదానికి ప్రకృతి స్వరం వస్తుంది అంటే ఉత్తర పదం యొక్క స్వరం ఏదో అదే ఉంటుంది అని చెప్తున్నారండి. ఈ సమాస పదానికి ఈ ఉత్తర పదం యొక్క ప్రకృతి స్వరం ఏదో అదే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉత్తర పదం ఏమిటి? రత్న ధాలో ఉత్తర పదము ధా. కాబట్టి ఈ ధాకి మనకి ప్రకృతి స్వరం ఏమిటి అంటే మనం ధాతో అనే సూత్రంతో పెట్టుకున్న అంతోదాత్తమైంది కనుక ఈ ధాకి అంతోదాత్తమైందండి. ఈ సూత్రం చేత అంతోదాత్తమైనప్పుడు అనుదాత్తం పదమేకవచనం 6:1 అనుదాత్తం పదమేకవచనం. ఇది 6:1 152 అలాగే 6:152 అండి. ఈ సూత్రంతో ఏదైనా ఒక పదంలో మనం ఉదాత్తం కానీ స్వర్థం కానీ గుర్తించాక ఆ పదంలో ఉన్న మిగిలిన స్వరవర్ణాలన్నిటికీ కూడా అనుదాత్తం వస్తుంది. అప్పుడు రకారోత్తర వ్యత్యాకారానికి నకారోత్తర వ్యత్యాకారానికి అనుదాత్తం అవుతుందండి. ఢాకేమో ఉదాత్తం ఉంటుంది. ఇప్పుడు దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కదండి. ప్రాతిపదిక సంజ్ఞ ఉండటం వల్ల మళ్ళీ మనము జ్ఞాప ప్రాతిపదిక అధికారంలో దీనికంటే పరంగా అతిశాయనే తమపిష్టనవు 5:3:55 అండి. అతిశాయనే తమపిష్టనవు 5:3:55. ఈ సూత్రంతో అతిశయన అర్థంలో ఉన్న ప్రాతిపదికకు స్వార్థంలో తమప్పు ఇష్టన ప్రత్యయాలు వస్తాయండి. ఇక్కడ మనం తమప్పు ప్రత్యయం తీసుకుంటున్నామండి. రత్నధ తమప్పు. ఈ తమప్పు ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే మనకి తమ్ శేషిస్తుందండి. ఈ తమ్ అనే ప్రత్యయానికి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత 3:1:3 అండి. ఆద్యుదాత్తశ్చ 3:1:3. ఈ సూత్రంతో ఈ ప్రత్యయానికి ఆది ఉదాత్తము ప్రాప్తమవుతూ ఉంటే దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితం 3:1:4 అండి. అనుదాత్తం సుప్పితం 3:1:4 అండి. ఈ సూత్రం ఏం చెప్పిందంటే సుప్రత్యయాలకు కానీ పకారం ఎత్తుగా కలిగిన ప్రత్యయాలకు కానీ మనకి అనుదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ తమాలో తమ శేషిస్తుందండి. ఈ తమాలో తకారోత్తర వ్యత్యాకారానికి మకారోత్తర వ్యత్యాకారానికి మనకి అనుదాత్తం వస్తుంది. అనుదాత్తం వచ్చాక ఇది కూడా ప్రాతిపదిక కదండి, తద్దితాంతం కాబట్టి ఇది తద్దిత ప్రత్యయం అండి. తమప్ అనేది తద్దితాంతం కనుక దీనికి కూడా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుందండి. సో మళ్ళీ జ్ఞాప ప్రాతిపదిక అధికారంలో మనము ఇక్కడ అమ్ అనే ప్రత్యయం తెచ్చుకున్నాం. ద్వితీయ విభక్తి ఏకవచన వివక్షలో అమ్ అనే ప్రత్యయం తెచ్చుకుంటే రత్నధాతమ అమ్మ. రత్నధాతమ అమ్మండి. ఇక్కడ రకారోత్తర వ్యక్తి ఆకారానికి ఏమో అనుదాత్తము, నకారోత్తర వ్యక్తి ఆకారానికి అనుదాత్తము, ధకారోత్తర వ్యక్తి ఆకారానికి ఏమో ఉదాత్తము, తకారోత్తర వ్యక్తి ఆకారానికి అనుదాత్తము, మకారోత్తర వ్యక్తి ఆకారానికి అనుదాత్తము ఉన్నాయండి. అమ్ములో ఆద్యుదాత్తశ్చ 3:1:3. ఈ సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే అనుదాత్తం సుప్పితం 3:1:4 అండి. ఈ సూత్రం చేత ఇది సుప్రత్యయం కనుక అనుదాత్తము వస్తుంది. అమ్ అనే ప్రత్యయానికి మనకి అనుదాత్త స్వరం వస్తుంది. అప్పుడు రత్నధాతమ అమ్మ. అమ్లో ఆకారానికి అనుదాత్తం ఉంటుంది. ఇప్పుడు ఏం మహోదయ? ఉదాత్తాద్ అనుదాత్త స్వరిత 8:4:45 అండి. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత 8:4:45 అండి.
సారీ, 41 ఇది 8, అమ్మా. 4, 65 అండి. ఆ? ఏంటి మహోదయ? 8, 4, 8, 4, 65 65. మహోదయ. అవును అలాగే. మహోదయ, 8, 4, 65. ఆ. 8, 4, 65 అండి. ఈ సూత్రంతో ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితము ఆదేశం అవుతుంది. అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ధకారోత్తరవత్తి ఆకారంలో ఉదాత్తం ఉంది, తకారోత్తరవత్తి ఆకారానికి అనుదాత్తం ఉంది కనుక ఆ తకారోత్తరవత్తి ఆకారానికి మనకి స్వరితం ఆదేశం అయింది. అప్పుడు రత్నధాతమ అమ్మ ఉంది కదండి, ఇక్కడ అమిపూర్వ, అమిపూర్వ 6, 1, 103 అండి. అమిపూర్వ 6, 1, 103. ఈ సూత్రం చేత అక్ప్రత్యాహారాలకు అంప్రత్యం పరంగా ఉన్నప్పుడు పూర్వపరాల స్థానంలో పూర్వరూపం ఏకాదేశం అవుతుందండి. అప్పుడు రత్నధాతమం ఇలా ఉంటుందండి రూపము. అప్పుడు మనకి నకారోత్తరవత్తి ఆకారానికేమో అనుదాత్తం ఉంది, నకారోత్తరవత్తి ఆకారానికి అనుదాత్తము, ధకారోత్తరవత్తి ఆకారానికి ఉదాత్తము, తకారోత్తరవత్తి ఆకారానికి స్వరితము, అకారోత్తరవత్తి ఆకారానికి అనుదాత్తము, అమ్లో ఆకారానికి అనుదాత్తము ఉంది కదండి. ఇప్పుడు ఈ 2 అనుదాత్తాలు ఉన్నాయి కాబట్టి సంహితలో అనుదాత్తమే వస్తుంది, అనుదాత్తం వస్తుంది. తర్వాత స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం, స్వరితాత్ సంహితాయాం అనుదాత్తానాం 1, 2, 39 అండి. ఈ సూత్రంతో స్వరితానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఏకశృతి అవుతుంది. ఇక్కడ తకారోత్తరవత్తి ఆకారానికి స్వరితం ఉంది కదండి, అందుకని దానికి పరంగా ఉన్న మకారోత్తరవత్తి ఆకారానికి ఇప్పుడు ఏకశృతి అయిపోతుంది. ఏకశృతికి కూడా ఏమి చిహ్నం ఏమి ఉండదండి. మనకి కావాలంటే ఏదైనా తెలుసుకోవడం కోసం పెట్టుకోవచ్చు. రత్నధాతమంలో ఇప్పుడు మనకి నకారోత్తరవత్తి ఆకారానికి నకారోత్తరవత్తి ఆకారానికి అనుదాత్తం అండి, ధకారోత్తరవత్తి ఆకారానికి ఉదాత్తము, తకారోత్తరవత్తి ఆకారానికి స్వరితము ఉంటాయి. ఇది రత్నధాతమం అనే రూపము ఇలా మనకు వస్తుంది. ఇక్కడ ఈ అమిపూర్వ 6, 1, 103 అమ్మా. అవునండి. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఈ మంత్రంలోని రూపసిద్ధులు అయిపోయాయండి. తర్వాత మంత్రంలో ఇషే ఉందండి. అమ్మ ఇషే మూర్ధన్యషకారం అమ్మ. అవునండి, ఇషే మూర్ధన్యషకారం. ఇషగతౌ ధాతువండి, ఇషగతౌ ధాతువండి. దీనికి భూ ఆదయో ధాతవ 1, 3, 1. భూ ఆదయో ధాతవ 1, 3, 1. ఈ సూత్రంతో ధాతు సంజ్ఞ వస్తుందండి. ధాతు సంజ్ఞ వచ్చాక ధాతోః 6, 1, 156 అండి. ఈ సూత్రంతో ధాతువుకు అంతోదాత్తం అవుతుందండి. అప్పుడు ఈ ఇకారానికి ఉదాత్తం వస్తుందండి. తర్వాత ధాతోః 3, 1, 91 అండి. ఇది అధికార సూత్రం అండి. 3, 1, 91 అండి. ఇది అధికార సూత్రం అండి. తర్వాత ఇక్కడ సంపదాదిభ్య క్విప్, సంపదాదిభ్య క్విప్ 3, 3, 94 అండి. ఇది వార్తికం అటండి. ఈ వార్తికంతో మనకి క్విప్ ప్రత్యయం వస్తుంది. ఈ వార్తికంతో మనకి క్విప్ అనే ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఇష్ క్విప్.
ఇష్ క్విప్ అండి. క్విప్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే కకారానికి ఏమో లషక్వత్ ఎత్తితే, అకారానికి అలంతము, ఉకారోత్తరవర్తి కారానికి ఉపదేశాలతో ఇత్సంజ్ఞకం అండి. తస్య లోపహతో లోపం. తర్వాత అకారం శేషిస్తుంది, దానికి అపృక్త సంజ్ఞ ఉంటుంది. అపృక్త ఏకాల్ ప్రత్యయ 1, 2, 41 అండి. అపృక్త ఏకాల్ ప్రత్యయ 1, 2, 41 అండి. ఈ సూత్రంతో ఏకాల్ ప్రత్యయానికి అపృక్త సంజ్ఞ వస్తుందండి. తర్వాత వేరపృక్తస్య 6, 1, 65. 6, 1, 65. ఈ సూత్రంతో అపృక్త వకారానికి లోపం అవుతుందండి. అప్పుడు ఇష్ అని ఉంటుందండి. ఇక్కడ మనం ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనే సూత్రం చేత మనము ప్రత్యయ లోపం అయినా కూడా ప్రత్యయ లక్షణ కార్యాలు జరుగుతాయి కనుక దీనికి కృదంతంగా భావించి మనము ప్రాతిపదిక సంజ్ఞ పెట్టాలి. కృతద్ధిత సమాసాస్త్ర సూత్రం చేత ప్రత్యయలోకి ప్రత్యయ లక్షణం ఎంతమ్మా? 1, 1, 61. కృతద్ధిత సమాసాశ్చ 1, 2, 46. ఈ సూత్రంతో కృదంతం కనుక దీనికి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. తర్వాత మనము జ్ఞాప్రాతిపదిక అధికారంలో చతుర్థి విభక్తి ఏకవచన వివక్షలో నే అనే ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇష్ నే చతుర్థి ఏకవచన ప్రత్యయం ఇష్ నే. ఇక్కడ అనుబంధ లోపాలు చేసుకుంటే ఇష్ ఏ అని ఉంటుందండి. ఆద్యుదాత్తశ్చ ఈ సూత్రంతో ప్రత్యయానికి మనకి ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంటే ఇది సుప్రత్యయం కదండి. ఆద్యుదాత్తశ్చ 3, 1, 3తో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తౌ సుప్పితౌ 3, 1, 4. అనుదాత్తౌ సుప్పితౌ ఇది 3, 1, 4. ఈ సూత్రం చేత మనకి ఈ ఏకారానికి అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం అవుతుండగా మళ్ళీ అనుదాత్తాన్ని కూడా బాధిస్తూ ఇంకో సూత్రం వచ్చింది. సావేకాచ తృతీయాదిర్విభక్తి. సావేకాచ తృతీయాదిర్విభక్తి. సావేకాచ తృతీయాదిర్విభక్తి 6, 1, 162. 6, 1, 162. ఈ సూత్రంతో మనకి ఏదైతే ఏకాచైన శబ్దం ఉందో దానికంటే పరంగా ఉన్నటువంటి తృతీయాది విభక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే తృతీయ నుంచి సప్తమి వరకు వచ్చే విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉదాత్తం అవుతుంది అని ఈ సూత్రం చెప్తుంది. అప్పుడు ఆ ఏకి మనకి ఉదాత్తం వస్తుంది. ఒక చిన్న సందేహం అమ్మా. చెప్పండి. సావేకాచహ అని అంటే కనుక సౌ ఆది. ఓకే, సౌ సప్తమి ఏకవచనం. ఓకే, అయితే సరిపోతుంది. సౌ ఏకాచహ తృతీయాది విభక్తి అంతే. అవునండి, అంతే సరిపోయిందమ్మా. థ్యాంక్ యూ. దీనికి ఉదాత్తం వస్తుందండి. ఇప్పుడు మనకేమో ధాతుస్వరంతో ఇష్ ధాతువులో ఇకారానికి ఉదాత్తం ఉందండి. ధాతుస్వరంతో అంతోదాత్తం కాబట్టి అక్కడ ఉదాత్తం వచ్చేసింది. ఇక్కడ మనకి ప్రత్యయానికి కూడా ఇప్పుడు సావేకాచ తృతీయాది విభక్తి అనే సూత్రం చేత ఉదాత్తము ప్రాప్తమైందండి. ఇప్పుడు ఇక్కడ 2 ఉదాత్తాలు ఉన్నాయి కాబట్టి సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనకి ముందు వచ్చిన ధాతు స్వరం కంటే కూడా తర్వాత వచ్చిన ప్రత్యయ స్వరాన్నే మనము సతిశిష్ట స్వరంగా తీసుకుంటామండి. అందుకుని ఆ ఏ అనే దానికి మనము ఉదాత్తంగా భావించి అనుదాత్తం పదం ఏకవచనం అనే సూత్రం చేత ఈ ఇకారానికి మనము అనుదాత్తం చేసుకుంటాం. అప్పుడు ఇషేలో ఇకారానికి అనుదాత్తం వస్తుందండి.
షకారత్వతి ఏకారానికి ఉదాత్తం ఉంటుంది. ఇలా మనకి ఇషే అనే రూపము సిద్ధిస్తుందండి. ఇందులో ఇంకేమన్నా సందేహాలు ఉంటే మిగిలినవి మనము రేపు చేద్దామండి. మిగిలిన రూపసిద్ధులు